ఇప్పుడు మనము పెరిఫరల్ న్యూరోపతి గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ పి హరిత కుమారి, ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్గా చేస్తున్నానండి. పెరిఫరల్ న్యూరోపతి అంటే నరాల జబ్బు. ఓపీడీకి చాలా మంది పేషెంట్స్, 20% దాకా పేషెంట్స్ వస్తుంటారు. చేతులు కాళ్ళు తిమ్మిర్లుగా ఉన్నాయని, చేతుల్లో ఏదైనా వస్తువు పట్టుకుంటే జారిపోతుందని, కాళ్ళు మొద్దుబారుతున్నట్టు, పాదాలు మొద్దుబారుతున్నట్టు, నడుస్తున్నప్పుడు దూది మీద నడిచినట్టు, స్పర్శ తెలియకపోవడం, చెప్పులు జారిపోవడం, నడుస్తుంటే పక్కకి తూలిపోవడం, అలాంటి సమస్యలు అలాంటివి వింటూ ఉంటాను ప్రతిసారి. ఎందుకు వస్తుంది ఇలాంటి సమస్య అంటే నరాలు జబ్బు చేయడం వల్ల. నరాలు పెథాలజీ అంటారు. నరాలు ఎందుకు జబ్బు చేస్తాయి? విటమిన్ డెఫిషియన్సీస్ చాలా వరకు చూస్తూ ఉంటాం. విటమిన్ B12 డెఫిషియన్సీ, నెక్స్ట్ B1 డెఫిషియన్సీ, నెక్స్ట్ షుగర్ వల్ల, ఆల్కహాల్ తాగడం వల్ల, నెక్స్ట్ టాక్సిన్స్ అంటే పొలాల్లో మందులు కొట్టడం వల్ల, డైలీ కొట్టే వాళ్ళు పొలంలో కొడతా ఉంటే ఆర్గనోఫాస్ఫరస్ కాంపౌండ్స్ అని ఉంటాయి, కొట్టడం వల్ల కూడా నరాలు డ్యామేజ్ అవుతాయి. నెక్స్ట్ యాంటీబయాటిక్స్ అంటే లైక్ మోషన్స్కి కొంతమంది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మెట్రోనిడజోల్ అనే టాబ్లెట్ని వాడుతూ ఉంటారు. ఈ కారణాల వల్ల మనకు న్యూరోపతి, నరాలు సచ్చుబడుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ జెనెటిక్ కాజెస్ అంటాము. ఇవి వంశపారంపర్యంగా వస్తూ ఉంటాయి అన్నమాట. సో వీటికి ఎన్ని టెస్ట్లు చేసినా మనకు కారణం ఏంటి అనేది కనపడదు. అలాంటప్పుడు జెనెటిక్ టెస్ట్లను ఉంటాయి. ఫ్యామిలీలో చూసుకుంటే వాళ్ళ పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ ఎవరో ఒకరు అఫెక్ట్ అయి ఉంటారనమాట. సో ఆ విధంగా దాన్ని జెనెటిక్ వల్ల వచ్చిన న్యూరోపతి అని నిర్ధారించి, దానికి ఇంకా ఏమన్నా డెఫిషియన్సీస్ కనుక తోడుగా ఉంటే ఆ డెఫిషియన్సీస్ ని కరెక్ట్ చేస్తే మనము కొంత మేరకు నరాల జబ్బుని ప్రోగ్రెస్ అవ్వకుండా చూడగలం. ఎలా మనము ఈ న్యూరోపతిని నిర్ధారిస్తాము? నరాల జబ్బుని కనుక్కోవడానికి బ్లడ్ టెస్ట్లు చేస్తామండి ఫస్ట్. ఇంకో టెస్ట్ ఏంటి అంటే నర్వ్ కండక్షన్ స్టడీ అంటారు. నరానికి కరెంట్ ఇచ్చి కంటిన్యూటీ ఉందా లేదా, మధ్యలో ఏమైనా బ్లాక్స్ ఏర్పడ్డాయా, సో ఎక్కడైనా బ్లాక్స్ ఏర్పడి ఉంటే దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనము కొన్ని వాతం అంటారు. వాతం అంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్. జ్వరం వస్తుంది. ఫస్ట్ జ్వరం వచ్చిన కొన్ని రోజులకి మనిషి నడవలేకపోవడం, చేతులు కాళ్ళు సచ్చుబడ్డము, మెడ ఎత్తలేకపోవడం, ఇవన్నీ చూస్తుంటాం. ఇవంటే నరాల్లోప వాతం చేరింది అని అర్థం అన్నమాట. సో దీన్ని ఆటో ఇమ్యూన్ డిసీజ్, GBS అంటాము. సో ఈ వ్యాధి కనుక ఉంటే మన వెన్నుపూసలో నీరు తీసి నిర్ధారించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా రక్తంలో కనుక్కునే టెస్ట్లు ఏమంటే వాతంలో రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆటో ఇమ్యూన్ డిసీజెస్, స్క్లిరోడర్మా, జోగ్రెన్ సిండ్రోమ్ అని ఇవన్నీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్. ఈ టెస్ట్లు పై టెస్ట్ల వల్ల అంతా కూడా బయటపడలేదంటే బయాప్సీ చేయాల్సి ఉంటుంది. నరం ముక్క తీసుకొని ఆ ముక్క పరీక్ష చేసుకోవాలి. ఆ ముక్క పరీక్షలో కణాలు ఎలా ఉన్నాయి, నరం పరిస్థితి ఎలా ఉంది అని కనుక్కొని, ఒక కారణం వల్ల అయి ఉండొచ్చు అని కనుక్కొని మనం దానికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది.